హలో అండి, అందరికీ నమస్తే. నేను లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఈ స్టవ్ను రిపేర్ చేశానండి. రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ చేశాను. సో అనుకోకుండా ఆ నాబ్ అనేది ఏదైతే నాజిల్ వాల్వ్ ఉందో అది ఫెయిల్ అయ్యి దాని నుంచి అయితే చిన్నగా లీక్ రావడం జరుగుతుంది. చూస్తున్నారా, అది మొత్తం బ్లాక్ అయిపోయింది. సో మేడం గారు ఫోన్ చేశారు. ఇంకా తెలుసు కదా మన సర్వీసింగ్ ఎలా ఉంటుందో. సో ఫోన్ చేసిన 20 మినిట్స్లోనే రీచ్ అయ్యాను, ఎందుకంటే అప్పుడు దగ్గరలో ఉన్నాను కాబట్టి. ఇంకా మన దగ్గర ఉండే యాంగిల్ వాల్వ్ తీసుకొని వెంటనే దాన్ని అయితే రీప్లేస్ చేయడం జరిగింది. సో నేను ఏ పని చేసినా సరేనండి, టెఫ్లాన్ టేప్ని అయితే కంపల్సరీ యూజ్ చేద్దాం. ఎందుకంటే థ్రెడ్డింగ్స్లో మెయిన్ అదే ఉంటుంది. సో కొంతమంది సిలికా పెడతారు, కొంతమంది ఏంటంటే థ్రెడ్ రాస్తారు. సో అన్నిటికైనా బెస్ట్ ఏంటంటే టెఫ్లాన్ టేప్ అయితే చాలా మంచిది. సో మీకు డౌట్ రావచ్చు, టెఫ్లాన్ టేప్ పెడుతున్నారు కదా, వేడికి అది మెల్ట్ అవ్వచ్చు అనుకో మీకు డౌట్ రావచ్చు. సో అట్లాంటి భయం అయితే ఏమీ లేదండి. ఇప్పుడు చూస్తే ఇది పాత నాబు, ఇది కొత్త నాబు అండి. సో నా సర్వీసింగ్ ఎలా ఉంటుందంటే, నేను చేసిన సర్వీసింగు ఇప్పుడైతే 6 మంత్స్ వరకు అయితే వారంటీ ఇస్తాను. 6 మంత్స్లోపు ఎప్పుడైనా సరే పార్ట్స్ కానీ పోయినా, లేదా పార్ట్స్ లీక్ అయినా, ఏమైనా జరిగినా సరే నాదైతే ఫ్రీ సర్వీస్ ఉంటుందండి. సో పార్ట్స్ కూడా ఫ్రీగా ఇస్తాను. ఎందుకంటే ఇదే సర్వీసులో నేను గత 18 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఎల్పిజి గ్యాస్ పైప్లైన్ సర్వీసెస్, అలానే సిఎన్జి గ్యాస్ పైప్లైన్ సర్వీసెస్, అలాగే ముంబైలో చేశాను. అన్ని చేశాను కాబట్టి గోవాలో కూడా చేశాను, బెంగళూరులో, చెన్నై, అలా చాలా ఏరియాలో చేశాను. సో ఫైనల్గా ఏంటంటే టెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో టెస్టింగ్లో కూడా ఎటువంటి లీకేజ్ కూడా లేదు. సో ఒకటండి మీరు గమనించవలసింది, నేనైతే ఎప్పుడైతే సర్వీసింగ్ చేస్తానో అదే సర్వీసింగు నేను 6 మంత్స్ వరకు మీకు వారంటీ ఇస్తానండి. 6 మంత్స్ వరకు ఏ పార్ట్స్ పోయినా సరే పార్ట్స్కి అయితే నేను అమౌంట్ తీసుకోను, ఫ్రీగా పార్ట్స్ తెప్పిస్తాను. అట్లానే సర్వీస్ ఛార్జ్ కూడా తీసుకోను. ఇది నేను ముందు నుంచి ఒక నిర్ణయం వచ్చాను, అదే చేస్తున్నాను. సో అలానే నా వీడియో చూసి చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. అలాగే నేను కంప్లీట్గా ఇదే గ్యాస్ ఫీల్డ్లో ఉన్నాను. సో ఫైనల్గా అయితే అయిపోయిందండి. చూసారా, ఫ్లేమ్ కూడా ఆన్ చేశాను. సో ఫస్ట్ ఏంటంటే మనం గ్యాస్ ఆన్ చేసిన తర్వాత నాజిల్ వాల్వ్స్ అక్కడ కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. ఎక్కడైతే ఈ కాక్స్ ఉంటాయి చూడండి, నాజిల్ కాక్స్, ఇక్కడ చాలా క్రిటికల్గా చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. ఎందుకంటే అక్కడ మనకు తెలియకుండానే బటన్స్ నుంచి కూడా గ్యాస్ లీక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మరి మీ అందరికీ నా వీడియోని